సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో కోఆర్డినేటర్ కమిటీ మీటింగ్ కి హాజరైన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, వీరితో పాటు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవినేని రఘునందన్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ వలూరు క్రాంతి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ ను అదుపు చేయాలని, నారాయణఖేడ్ లో అనుమతులు ఒక దగ్గర తీసుకుని మైనింగ్ వ్యాపారం మరో దగ్గర చేస్తున్నారని, పర్మిషన్ల కంటే ఎక్కువ చేస్తున్నారని, దానిపై చర్యలు లేవని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. 30% వసూలు చేసి పిఎంఎఫ్ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది సార్. ఈ విధంగా జమ చేసిన నిధులు గడిచిన సంవత్సరం 2023-24 సంవత్సరంలో అనేక మరి ప్రభుత్వ భూములు కానీ లేక పట్ట భూములు కానీ ఈ రాయి కోత చేసుకొని మరి రోడ్ సాగుతుంది. అది రెడ్ సాయిల్ ఈ రాక్ ఏదైతే ఉందో అది మైనింగ్ లోకి వస్తుందా రాదా? కొందరేమో కాంట్రవర్సీ ఉంది, ఇది మైనింగ్ కాదంటున్నారు, కొందరేమో మైనింగ్ అంటున్నారు. అది క్లారిటీ ఇవ్వండి. అది మీరు చూసుకోవాలా? మీరు ఇప్పుడు ఇంత ఎన్నో లక్షల టన్నుల ఈ రాయిపోతా ఉన్నది, మరి వేరే ప్రదేశాలకు హైదరాబాద్ అటు చుట్టుపక్కల పోతుంది. మీరు ఇల్లీగల్ కదా అని మీరే అంటున్నారు. దాన్ని మీరు ఇల్లీగల్ ఎందుకు కంట్రోల్ చేయలేదు? మరి ఇప్పుడు మీరు రాయల్టీ ఎందుకు కలెక్ట్ చేయలేదు సార్? లాస్ట్ మరి ఇప్పటిదాకా ఇప్పుడు మీరు ఎప్పుడు క్లారిటీ చెప్తున్నారు ఇది ఖనిజమని, మరి ఇప్పటిదాకా ఎందుకు కలెక్ట్ చేయలేదు? రాయల్టీ ఎక్కడ కూడా కలెక్ట్ చేయదు ఇప్పటిదాకా. ఒకవేళ కలెక్ట్ చేస్తుంటే ఎంత కలెక్ట్ చేస్తుంటే చెప్పండి, ఆ స్లిప్స్ తో సహా చెప్పండి. మాకు ఇన్స్పెక్ట్ చేశాం సార్, ఒక 6 లారీలు సీజ్ చేసి దానికి పర్మిషన్ లేదు. ఆ కటింగ్ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అది అందరు ఎవరు పడితే వాళ్ళు కటింగ్ చేస్తున్నారు తెలియదు. మీరు ఎవరు కూడా ఇన్స్పెక్షన్ చేయరు. కనీసం ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చి బండి వచ్చి పట్టుకొని అది క్లారిటీ లేదు ఇంతవరకు కన్యం అనేది. ఇప్పుడు చెప్తున్నారు కన్యం అని. కాబట్టి మీరు రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ లో మీరు చెక్ చేయండి, కంట్రోల్ చేయండి. దాన్ని ప్రభుత్వ ఖనిజం అని డిక్లేర్ చేయండి. దానికి ఖనిజానికి రాయల్టీ కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి మీరు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయండి. తప్పకుండా సార్. తమకి కమిషన్ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మనకు జహీరాబాద్ లో ఎక్కడైతే ఇటువంటి మైనింగ్ జరుగుతుందని కంప్లైంట్స్ ఉన్నాయో, ఆర్డీఓ జహీరాబాద్ మీరు టీమ్స్ ఫామ్ చేయండి. ఐడెంటిఫై ద లొకేషన్స్, ఎక్కడెక్కడ అవుతుంది రెడ్ సాయిల్ అండ్ లాటరైట్ సాయిల్ మైనింగ్. అక్కడ మన విఆర్ఎస్ ని రౌండ్ ద క్లాక్ డెప్యూట్ చేయండి. డిఎస్పీతో కోఆర్డినేట్ చేసి, పోలీసు, రెవెన్యూ, ఏడీ మైన్స్ 3 డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసి అక్కడ వితౌట్ పర్మిషన్స్ నో మైనింగ్ షుడ్ హ్యాపెన్. మేడం ఇప్పటి వరకు వాళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళు ఏమంటున్నారంటే మైనింగ్ కాదంటున్నారు. అందుకని ఇప్పుడు డిక్లేర్ చేయండి అని, మైనింగ్ అని డిక్లేర్ చేయండి. అందరికి క్లారిటీ ఉంటుంది. దానికి రాయల్టీ అంటే అన్ని కూడా స్పెసిఫై చేయండి. గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్డ్ దట్ ద లాటిక్యులేట్ ఇస్ ఏ మైన్ అని. అది చట్టంలో, మైనింగ్ చట్టంలోనే ఎవరో ఒకరు చేయండి. మరి ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్ అంట, చట్టంలో ఆల్రెడీ ఉంది. లాటిక్యులేట్ అనేది మైన్ అని ఉంది. మరి ఇంతకుముందు ఉన్న అధికారులు దాన్ని మైనింగ్ ఎందుకు గుర్తించలేదు అనేది దట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆన్ దేర్ పార్ట్. వాళ్ళ మీద అప్రోప్రియేట్ యాక్షన్ ఇనిషియేట్ చేయండి. కలెక్టర్ పాత ఆఫీసెస్ స్టార్ట్ చేయండి. ఐడెంటిఫై సచ్ లొకేషన్స్. ప్రతి లొకేషన్ లో కూడా స్టాఫ్ ని డెప్యూట్ చేయండి. లెట్ దెమ్ అప్లై ఫర్ పర్మిషన్స్ ఇఫ్ దే వాంట్ టు మైన్, అండ్ వితౌట్ ప్రాపర్ ప్రొసీజర్ మైనింగ్ షుడ్ నాట్ హ్యాపెన్. ఒకటి తర్వాత వాళ్ళు వేరే దగ్గర మైనింగ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి తమ దృష్టికి తీసుకొచ్చినాము. మరి ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్టు నాకైతే కనపడలేదు. తర్వాత దాంతో పబ్లిక్ కూడా డ్రింకింగ్ వాటర్ పైప్స్ కూడా బాగా డిస్టర్బ్ అవుతా ఉంది, బ్రేకేజ్ వస్తా ఉంది. డే టు డే లేబర్ కాస్ట్ పెరుగుతా ఉంది. రైతులకు చాలా ఇబ్బందికర పరిస్థితి. మెకనైజేషన్ ఫార్మింగ్ కు గత 10 సంవత్సరాలు ఎటువంటి ప్రోత్సాహం లేదని ఈ ప్రభుత్వంలో మన అవసరాలు ఉన్నాయి. మీరు కూడా మన జిల్లా ద్వారా మరి రాష్ట్రాన్ని పంపించండి. అక్కడ కూడా మళ్ళీ స్టేట్ లెవెల్ మానిటర్ కమిటీ ఉంటుంది. అక్కడ నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ దిశ కమిటీ కాకుండా స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది. సేమ్ మన స్టేట్ లెవెల్ కమిటీలో కూడా మనం ఇష్యూస్ రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చేయాలని ఆలోచనతో ఉన్నారు. సో ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే 2014 నుంచి 2019 దాకా వచ్చినాయి, ఇచ్చిన రైతులు వచ్చినాయి. తర్వాత వెన్ దే ఇంట్రడ్యూస్డ్ దిస్ రైతు బంధు, ఈ డబ్బులు అనేది వచ్చిన తర్వాత అన్ని స్కీములు బంద్. The scheme is there. Center is sending the money 60%. 20% కలిపి వీళ్ళు దాన్ని డైవర్ట్ చేసినారంటే స్టేట్ లెవెల్ కావాలా అవసరం కూడా రైతులు అదొకటి మనం రికమెండ్ చేస్తే సరే. చైర్మన్ ఫార్మ్ మెకనైజర్స్ కింద కొత్తగా ఇప్పుడు లేటెస్ట్ సైంటిఫిక్ ఇచ్చింది కదా,
ఈ ఫెర్టిలైజర్స్ అవి స్ప్రే చేయడానికి కొంత ఈ డ్రోన్ కూడా సప్లై చేస్తే బాగుంటుందని అది కూడా మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.